జై శ్రీమన్నారాయణ. పరమహంస పరివ్రాజకులు జగదాచార్యులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి శ్రీ పాదపద్మములకు సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే మన శ్రీ 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 అహోబిల రామానుజ జీయర్ స్వామివారి శ్రీ పాదపద్మములకు సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఇక్కడే అమెరికాలో ఇంతకుముందుకు హైదరాబాదులో దర్శన భాగ్యం కలిగినటువంటి ఆచార్యవర్యులు ముకుందాచార్యులు వారి ముకుందానంద స్వామివారిని నేను హైదరాబాద్లో దర్శనం చేసుకున్నాను. అదృష్టం కొద్దీ ఇక్కడ హూస్టన్లో కూడా దర్శనం చేసుకోవడం నా సౌభాగ్యం. వారి శ్రీపాదములకు కూడా సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ, పెద్దలు డాక్టర్ ఊబే శ్రీ రంగరామానుజ స్వామివారు మా హైదరాబాద్ ఆశ్రమంలో అందరికీ మన సాంప్రదాయం గురించి మన రామానుజాచార్య స్వామివారు రాసినటువంటి పుస్తకాలను ట్రాన్స్లేషన్ చేసి సరళంగా మన ప్రపంచానికి అందిస్తూ ఉన్నటువంటి పెద్దలు శ్రీ రంగరామానుజాచార్య స్వామివారి శ్రీపాదములు కూడా సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి రావడానికి కారకులైనటువంటి ఈ ఆర్గనైజేషన్ హూస్టన్ అష్టలక్ష్మి టెంపుల్ కమిటీ మెంబర్స్కు, ఇక్కడికి విచ్చేసినటువంటి భగవద్బంధువులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదృష్టం కొద్దీ స్వామివారి యొక్క అనుగ్రహంతో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమెరికాకి రావాల్సినటువంటి అదృష్టం కలిగింది. అది కూడా నాకు స్వామివారికి తెలుసు. నాకు చాలా చిన్నప్పటి నుంచి ఇష్టమైనటువంటి హనుమంతుని యొక్క ప్రతిష్ఠ సందర్భంలో స్వామివారి ఆజ్ఞ ప్రకారం ఈ యొక్క అదృష్టాన్ని పొందడం మేము చేసుకున్న ఎంతో సౌభాగ్యంగా భావిస్తూ, నేను చిన్నప్పటి నుంచి ఫ్రమ్ చైల్డ్హుడ్ మా ఫాదరు 7 years అప్పుడే పరమపదించారు. దాని తర్వాత చిన్న గ్రామం, రిమోట్ విలేజ్, అప్పుడు ఏం తెలియని స్థాయిలో అక్కడ ఉండేటువంటి మా అమ్మగారు ఒక పెద్దల దగ్గరికి, ఓ పండితుడి దగ్గరికి తీసుకెళ్ళి వారికి చూపిస్తే మా పిల్లవాడు ఎలా ఉంటాడో ఎలా చదువుకుంటాడో, నేచురల్గా వెన్ ఫాదర్ ఈజ్ నాట్ దేర్ మోర్ రెస్పాన్సిబిలిటీ విల్ బి ఆన్ ది మదర్, దే విల్ బి మోర్ వరీడ్. ఈ యొక్క సందర్భం స్వామివారి విషయంలో కూడా చిన్న వయసులోనే స్వామివారి యొక్క ఫాదర్ పోవడం, అమ్మగారు యొక్క ఆమె వారితో మాట్లాడుతుంటే ఆమె పడ్డ కష్టాలన్నీ నాకు మా అమ్మలో గుర్తొస్తుంటాయి. అయితే అప్పుడు ఆ గురువుగారు ఏం చేశారంటే ఆంజనేయ స్వామి దండకం తెలుగులో రాసిచ్చి అది ప్రాక్టీస్ చేయి, రోజు హనుమాన్ గుడికి వెళ్ళి, మనకు తెలుసు ప్రతి గ్రామంలో హనుమాన్ గుడులు ఉంటాయి, రామాలయం ఉంటుంది, శివాలయం ఉంటుంది. అది సహజంగా మన ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్లలో తెలంగాణలో అది మన సంస్కృతి. చిన్నప్పటి నుంచి నేను పోయి ఎన్ని చుట్లు తిరిగానో ఉంటుందో లేదని 5 ఒక్కలు తీసుకొని పోయి 5 ప్రదక్షిణలు చేసి ఆంజనేయ స్వామి దండకం కంప్లీట్ చేసుకొని, అది రియల్లీ 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 బ్లెస్డ్. అండ్ ఆల్ మై లైఫ్ అండ్ మై ఫ్యామిలీ లైఫ్ will be forever thankful to our great Acharya. Then, to bless at global level the greatness of Lord Hanuman, to show to this world, we have to be union. We should not be distract on the basis of country, caste and creed, all these things. Today, we know all our political systems, our business community, on some selfish grounds, we are dividing, hating each other. That's why our great Acharya requirement is so much is required that he could take the incarnation. Then he made a statue of equality. As we are all children of the Lord Sriman Narayana, he reminded that what we are, from where we are. And likewise, all these countries also, so many wars are coming in between, so many emotions are there, so many differences dividing. To unite all these countries
Swamiji Sankalpam and involving all of you. You are all really blessed. I'll do all Sastanga Namaskar to all the people who did this great event, made the thought of our Swamiji, brought it to all our community. This is not only our Indians, this is for all the human beings, all living beings. We should know what is exactly our Purana said and how our culture used to be in our Shastras. That is what Swamiji Grace, he could remind all these things, doing all these so great activities, putting Jagadacharya, Ramanujacharya philosophy and, dedicating to the globe. All the spiritual leaders came over there and all the people, foreigners, all the countries. That's why Swamiji invited all country leaders, because if leader is right, everything goes right. If leader is wrong, everything goes wrong. That's why Swamiji's thought, sometimes we shock. Will it happen? Yes, it will happen. Whatever sankalpa he do, it will happen. Throughout my life 35-year journey, I have seen. For jokingly also he says something, it will happen. That's why we are all lucky to have the great Acharya with us. Therefore, our duty is whatever message Acharya gives to us, we have to follow sincerely and take it forward to our next generations. That is a duty all we have to discharge. Simply, taking grace from the Acharya will not end over, and we have to take all his philosophy and all his blessings to the generation to preserve and to make all of us to unite and have a very happy spiritual journey. With this opportunity, I will thank the local organizers, and once again I'll put my all Sastanga pranams to our lotus feet of Acharya. Jai Sriman Narayan.